హలో ఎవ్రీవన్, నేను ఒక స్పెషల్ థింగ్ని ఆర్డర్ చేశాను. దాని అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు మీకు ఏం ఆర్డర్ చేశానా అని ఎక్సైటింగ్గా ఉందా? ఏ సోషల్ మీడియా పేజ్ చూసినా ఇప్పుడు 3D స్టాచ్యూస్ అనేవి ట్రెండింగ్గా ఉన్నాయి. అదే అండి డమ్మీ స్టాచ్యూ. మనం ఏ పిక్చర్ పంపిస్తామో అదే ఫామ్లో వాళ్ళు ఒక 3D స్టాచ్యూని చేసి మనకి డెలివర్ చేస్తారు. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చేసి వెంటనే ఆర్డర్ చేశాను. అప్పటికి ఒక 2-3 సైట్స్ లో నేను చెక్ చేశాను అండ్ ఫైనల్లీ ఫేస్బుక్ లో ఒక యాడ్ చూసి నేను దాన్ని క్లిక్ చేసి ఆ లింక్ త్రూ నేను ప్రాసెసింగ్ అనేది చేశాను. ఇనిషియల్లీ 200 పే చేయమన్నారు, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ సిఓడి చేయొచ్చు అన్నారు. సో ఓకే, సిఓడి ఆప్షన్ ఉంది కదా, సో ఎట్లా అయినా సరే మనకి ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. వన్స్ ఐటమ్ డెలివరీ అయిన తర్వాత మనం క్యాష్ పే చేయొచ్చు కదా అన్న ధీమాతో వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాను. సీరియస్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అన్నమాట. బట్ అన్బాక్స్ చేసిన తర్వాత పెద్ద బ్లాస్టే అయింది నాకు. సీరియస్లీ ఎంత చీటింగ్ అంటే, మన ఫోటో లాగా వాళ్ళు ఒక 3D స్టాచ్యూ చేసి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఏదో ఒక ఐడల్ ని నాకు కొరియర్ చేశారు. నేనైతే వెంటనే వాళ్ళకి కాల్ చేశాను, బట్ కాల్ అయితే కలవట్లేదు. నేను కమ్యూనికేషన్ అంతా వాట్సాప్లో చేశాను కాబట్టి వాట్సాప్ త్రూ వాళ్ళకి మెసేజ్ చేశాను, బట్ రెస్పాన్స్ అయితే లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ అని. యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఉన్న అన్ని ఫేక్ అని నేను చెప్పట్లేదు, చాలా అయితే జెన్యూన్ ఉన్నాయి సైట్స్. బట్ నేను క్లిక్ చేసిన సైట్ వచ్చేసి ఫేక్ సైట్ అన్నమాట. సో ప్లీజ్ ఎఫ్బీలో మాత్రం మీరు ఏ లింక్స్ని క్లిక్ చేయకండి అండ్ ఇలాంటి ఫేక్ గాలని ఎంకరేజ్ చేయకండి. టు బీ ఫ్రాంక్, నాకైతే చాలా కోపం వచ్చింది. బట్ దేవుడి బొమ్మ అయ్యేసరికి ఇంకా నేనేమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయాను. యాక్చువల్లీ నేను 1000 రూపీస్ పెట్టినట్టు దీనికి, బట్ మీరే చెప్పండి ఇది 1000 రూపీస్కి వర్త్ అంటారా? దేవుని బొమ్మ అని కాదు, కానీ ఈ టైప్ ఆఫ్ మెటీరియల్లో మనకి చాలా టాయ్స్ 100 రూపీస్లోనే దొరుకుతూ ఉంటాయి. యూజువల్లీ నేను ఏదైనా కొనాలంటే చాలా ఆలోచిస్తాను, బట్ ఎందుకో ఈ 3D స్టాచ్యూ విషయంలో కొంచెం రాంగ్ స్టెప్ వేసాను. సో ఫేస్బుక్లో కనిపించే ప్రతి యాడ్ని క్లిక్ చేసి ఇలాగా మోసపోకండి. సో ఇలాంటి 3D స్టాచ్యూస్ ఆర్డర్ చేయడానికి ఫేస్బుక్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే జెన్యూన్ పేజెస్ ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్లేసింగ్ ద ఆర్డర్.